Hi everyone, welcome to our channel Cool Way to Learn. ఫ్రెండ్స్, మనకి ఈనాడు న్యూస్ పేపర్ ప్రతిభలో వచ్చేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ అనేవి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ఆ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని మనం ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుందండి. ఈనాడు ప్రతిభలో వచ్చేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ అండి, అది కూడా ఫస్ట్ నుంచి మనకి తీసుకోవడం జరిగింది. మనం మొత్తం 931 పేజీలు వచ్చిందండి ఈ ఆర్టికల్స్. ఇవి మనకి ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. అయితే మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఈ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ క్రిందే మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఆ పీడిఎఫ్ ఫైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడడమ్మా, మనకి ప్రతిభ ఈనాడులో న్యూస్ పేపర్లో వస్తుంది కదా. ఎప్పటి నుంచి అయితే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ మొదలయ్యాయో అక్కడి నుండి మనం తీసుకోవడం జరిగిందండి. ఓకేనా? అంటే ఇది నేనేదో డౌన్లోడ్ చేసి ఒక్కొక్క ఆర్టికల్ సేకరించానని నేను చెప్పట్లేదు. ఇది ఆల్రెడీ మీకు ముందే చెప్పాను నేను. మనకి ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన, హిందీకి సంబంధించిన, లేదా వేరే ఇతర ఏ ఆర్టికల్స్ అయినా సరే మన అందరికి ఉపయోగపడతాయి అనుకుంటే ఆన్లైన్లో దొరికేటువంటి, అది కూడా ఫ్రీగా, వాటినన్నిటినీ సేకరించి మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుందని మీకు ముందే చెప్పాను కదా. ఆ మాట ప్రకారంగానే మనకి ఈ వీడియోలో ఈనాడులో వచ్చేటువంటి ప్రతిభా పేజెస్, అది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎక్సలెంట్ ఆర్టికల్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుసు చాలామందికి. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇంక్ ఫామ్ అనేది చాలామంది అన్ని చోట్ల ఉపయోగించేస్తూ ఉంటారు. అలా ఉపయోగించకూడని చోట్లే ఉన్నాయంట. దానికి సంబంధించిన ఆర్టికల్ చూసారు కదా. ఇలా ప్రతిదీ కూడా మనకి ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, దానిని కరెక్ట్ యూసేజ్ అనేది ఎట్లా అనేది మనకి ఈ ఆర్టికల్స్ బాగా ఉపయోగపడతాయండి నేర్చుకోవడంలో. ఓకే,